హలో హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. మా ఇంటి గుమగుమలకు స్వాగతం. ఈరోజు వచ్చేసి నేను గుమగుమలాడే చికెన్ బిర్యానీ మీకు చెప్పాలనుకుంటున్నా అండి. అది ఎలాగా ప్రాసెస్ ఏంటి అనేది చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఓకే అండి. నేను కేజీ చికెన్ తీసుకున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, పెరుగు, కొత్తిమీర, పుదీనా, మసాలా దినుసులు, పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయ తీసుకున్నానండి. ఫస్ట్ ముందుగా ఒక బౌల్లోకి చికెన్ తీసుకొని కేజీ చికెన్ తీసుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు కారము, పసుపు, సాల్ట్, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు, కసూరి మేతి, నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, తర్వాత కప్పు పెరుగు, ఒక నిమ్మకాయ. ఇంతే అండి. చక్కగా దీన్ని బాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా? ఈ లోపల చక్కగా పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని మన బిర్యానీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఫ్రైడ్ ఆనియన్స్. వీటి వల్ల చాలా టేస్ట్ వస్తుంది బిర్యానీకి. కాబట్టి నేను సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసేసుకుంటున్నా అండి నేతిలో. ఈ మిగిలిన నేతిలోనే నేను చికెన్ కర్రీ వండేసుకుంటాను. ఇంకొంచెం నెయ్యి వేసేసుకున్నానండి. వేసేసుకొని అందులో ఇంకా కొన్ని ఆనియన్స్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని పుదీనా, నెక్స్ట్ కొత్తిమీర వేసేసుకొని ఫ్రై చేసుకొని పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. ఓకేనా? ఇవి ఫ్రై అయిన తర్వాత మనం పక్కన కలిపి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. చక్కగా మొత్తం మసాలా అంతా పట్టేసిన చికెన్ ఇందులో వేసుకున్న తర్వాత ధనియా పౌడరు, గరం మసాలా కూడా వేసుకొని నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలా వేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అంతే. పక్కన బిర్యానీ కోసం ఎసరు పెట్టేసుకొని అందులో నేను చెక్క, లవంగం, తర్వాత అనాస పువ్వు, తర్వాత మరాఠీ మొగ్గ, తర్వాత సాజీరా, నెక్స్ట్ వచ్చేసి జాజికాయ కొంచెం పొడి చేసి వేసాను. తర్వాత గరం మసాలా వేసుకున్నాను, కొత్తిమీర, పుదీనా, సాల్ట్, మిరియాలు కూడా వేసుకున్నానండి. ఓకేనా? బిర్యానీ ఆకు నాకు మిస్ అయిందండి, ఇంట్లో లేదు. ఇప్పుడే గుర్తొచ్చింది కాబట్టి మిస్ అయింది. బిర్యానీ ఆకు లేకుండా బిర్యానీ ఏంటి అనుకుంటున్నారా? నో ప్రాబ్లం. అప్పుడప్పుడు అలా మిస్ అయినా సూపర్గా టేస్టీగా చాలా బాగా కుదురుతుంది. ఎసరు వచ్చేసిందండి. అందులో నేను బాస్మతి రైస్ వేసుకున్నాను. ఈ బాస్మతి రైస్ ఇందులో వేసుకున్న తర్వాత 90% కుక్ అయ్యేలా చూసుకుంటానండి. చూసారుగా, అలా కుక్ అయ్యేలా చూసేసుకొని చక్కగా ఆ రైస్ని నేను ఇలా కుక్ అయిన ఇందులో వేసేసుకొని ఒక లేయర్గా వేసుకుంటాను. ఫస్ట్ ఒక లేయర్ వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటానండి. నెక్స్ట్ జీడిపప్పు కూడా వేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసేసుకొని కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు, 4 పచ్చిమిర్చి ఇలా వేస్తే చాలా బాగుంటుంది. ఓకేనా? మళ్ళీ పైన కొంచెం రైస్ ఇంకొక లేయర్ వేసేసుకొని చక్కగా ఎమ్మి చికెన్ బిర్యానీ రెడీ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నా అండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బాయిల్డ్ ఎగ్స్ కూడా ఇందులో పెట్టేసాను. దీనికోసం నేను రైతా తయారు చేసుకుంటున్నాను. అందులోకి సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు, క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కొంచెం సాల్ట్ వేసి కలిపేసుకున్నాను. ఓకేనా? చూసారా, బిర్యానీ రెడీ అయిపోయిందండి. సూపర్ యమ్మీ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడటమే కదండి, మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు నచ్చితే మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి. చూసారా, మంచి లెగ్ పీసు సూపర్ టేస్టీగా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.